కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. వివిధ రూపాల్లో ఆర్థిక పరిస్థితులు గత వారం కంటే మెరుగయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అనేక మార్గాల్లో అవకాశాలు రావటం, ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుని వాటి ద్వారా ప్రయోజనాలు పొందగలుగుతారు కర్కాటక రాశి వాళ్ళు. ఈ వారం ఈ కర్కాటక రాశి వాళ్లకు ఆస్తి వివాదాలు కొన్ని అనుకోకుండానే తక్కువ ప్రయత్నంతో వాటిని పరిష్కరించుకోగలుగుతారు. మీకు రావలసినటువంటి బాకీలను కూడా వసూలు చేసుకోగలుగుతారు. మీ అవసరాలు కూడా తీరిపోతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగాల విషయంలో ఈ వారం ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు మంచి పదోన్నతులు కలిగేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు లాభాలు కలిసి వస్తుంటాయి. స్నేహితులు వ్యక్తిగతంగా మీకు సహకరించి మీ విజయాల్లో వారు ముందు ఉండి కార్యక్రమాలను నడిపిస్తుంటారు. కర్కాటక రాశి వారు ఈ వారం పిల్లల విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతుంటారు. శుభవార్తలు కూడా వింటూ ఉంటారు. ఆరోగ్యాలు బాగుంటాయి. ఆహార విహారాదుల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉండాలి. వివిధ రూపాల్లో ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఇచ్చిపుచ్చుకునేటటువంటి అంశాల్లో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. అన్ని విధాలుగా అప్రమత్తతతో వ్యవహరిస్తూ ఉండాలి. ఈ వారం విద్యార్థులు మంచి విజయాలను సాధించుకుంటారు. అనుబంధాలు బలపడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. షేర్లు పెట్టుబడుల విషయాల్లో కర్కాటక రాశి వారు తొందరపడకూడదు. ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. ఈ వారం కర్కాటక రాశి వారు విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందేందుకై ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను యథావిధిగా జాగ్రత్తగా నిర్వహించుకుంటూనే ఆంజనేయ స్వామి వారిని పూజించే ప్రయత్నం చేయండి. ఈ వారం కర్కాటక రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేటటువంటి క్రమంలో మీ వ్యవహారాలు పనులు జాగ్రత్తగా నిర్వహించుకుంటూనే ఆంజనేయ స్వామి వారిని పూజించే ప్రయత్నం చేస్తుండాలి. స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటము, సింధూరమును సమర్పణ చేయటము, అలాగే జిల్లేడు పుష్పాలతో స్వామివారిని పూజించడం ద్వారా మంచి మంచి ఫలితాలను పొందవచ్చు. అలాగే స్వామివారి దండకమును పారాయణం చేసుకోవటం, శ్రీరామునికి నమస్కారం చేసుకుని మీ పనులు చేపట్టడం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలతో మీరు అనుకున్న ప్రయోజనాలు ఫలితాలు సాధించుకోగలుగుతారు.